ఓం నమో నారాయణాయ. ఇవాళ మనము స్వప్నసిద్ధి అంటే ఏమిటి? స్వప్నసిద్ధి అనేది మనకు రావాలంటే మనం ఏం చేయాలి అనేది విషయాలు తెలుసుకుందామండి. స్వప్నసిద్ధి అంటే అది ప్రత్యేకంగా మనం ఆ స్వప్నసిద్ధి సంపాదించడానికి ప్రత్యేకంగా ఏమీ మంత్రాలు, పూజలు, వ్రతాలు అనేవి అయితే ఏమీ ఉండవండి. నేను అదేంటో చెప్తాను. ముఖ్యంగా స్వప్నసిద్ధి అంటే ఏంటో నేను చెప్తా. స్వప్నసిద్ధి అంటే మనకు కలలల్లో మనకు మార్గనిర్దేశకత్వం అనేది భగవంతుని ద్వారా జరుగుతూ ఉంటుంది. మనం ఏదైనా మంత్ర జపము, భగవన్నామస్మరణ నిరంతరంగా చేస్తూ ఉన్నమైతే అప్పుడు ఆహ్, ఆ మంత్రానికి సంబంధించిన సిద్ధి దేవతలు మనకు మన చుట్టూ ఆరాలాగా ఏర్పడడం అనేది జరుగుతుంది. సిద్ధి దేవతలు మన పైన ప్రసన్నులు అయ్యి కరుణా కటాక్షాలు కురిపించడం అనేది జరుగుతుంది. మనం ఎంత నిరంతరంగా చేస్తూనే ఉన్నామో ఏ రోజు అంటే ఒక రోజు, 2 రోజులు, 4 రోజులు ఆపినా ఏం కాదు. కానీ నెలలు ఆపకుండా నిరంతరంగా చేస్తున్నాం. ఏ సాధన చేసినా ధ్యానంలో కూడా స్వప్నసిద్ధి అనేది కలుగుతుందండి. ధ్యానంలో కూడా మనకొచ్చేది భగవంతుని ఎనర్జీయే కాబట్టి అక్కడ కూడా మనకు భక్తి మార్గంలో ఎలాంటి ఉపయోగాలు, ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఏం జరుగుతుంది, దానిలాగానే సేమ్ ధ్యానంలో కూడా జరుగుతుందండి. ధ్యానంలో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇంకా అయితే ధ్యానంలో ఇంకా మనం పూజ అవన్నీ చేయకపోయినా కూడా ధ్యానం చేస్తూ ఉంటే మనకు కుండలిని జాగృతి అవుతుంది. భగవత్ సాక్షాత్కారం కూడా కలుగుతుంది. అయితే ఓన్లీ ధ్యానమే కాకుండా మనము భక్తి సాధనలు కూడా చేయడం మూలంగా మనకు మానవ జన్మ అనేది సడన్గా టుపుక్కున వేరే టాపిక్‌లోకి వచ్చినని ఏమీ అనుకోకండి. నార్మల్‌గా నేను మైక్ పట్టుకొని మాట్లాడుతుంటా కాబట్టి. మానవ జన్మ అనేది లభిస్తది కదా మనకి. అందులో మనకు 100 సంవత్సరాలు ఆయుష్ ఇస్తారు. ఆఫ్‌కోర్స్ కొంతమంది 100 కంటే 120 సంవత్సరాలు కూడా బ్రతుకుతుంటారు. మనకు ఇప్పుడు ఈ కాలంలో 80, 90 యేసుకుందాం మనం. అంత కూడా కాదు గానీ మన సంతృప్తి కోసం 80, 90 అంటున్నా. అయితే 80, 90 సంవత్సరాలైనా తక్కువనే. అందులో మనం చాలా వేస్ట్ చేసేస్తాం. 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు సంసారం అని చెప్పి, ఇల్లు అని చేసి, చిన్న పిల్లలం అని చెప్పేసి వేస్ట్ అయితది. ఇక కొంతమంది చిన్నప్పుడే భక్తి మార్గంలోకి వచ్చేవాళ్ళు వస్తారు. వాళ్ళకు ఏంటంటే పూర్వజన్మ కృప అనేది ఉంటది కాబట్టి నార్మల్‌గా మనమైతే 25, 30 సంవత్సరాల గిట వచ్చినమైతే ఇంకా ఎన్ని సంవత్సరాలు మిగులుతదండి? కొంచెమే గదా! కాబట్టి కొంచెం కృషి అనేది ఎక్కువ చేస్తే మనకు ఈ జన్మలో మనము భగవత్ ప్రాప్తి అనేది కొన్ని మెట్లు భగవత్ ప్రాప్తి కోసం ఎక్కిన వాళ్ళమవుతాం. ఒకవేళ 15 అనంతమైన మెట్లుంటాయిలెండి. కాకపోతే ఒక 20 మెట్లు అనుకుందాం. అందులో మనము ధ్యానము, నిత్య పూజ ద్వారా భగవంతునితోని బంధం ఏర్పరచుకోవడము, అమ్మవారితోని, అయ్యవారితోని, అంతేగాకుండా మంత్రజపం చేయడము, భగవన్నామస్మరణ చేయడము ఇలాంటివి ధ్యానంకి ధ్యానంకి తోడుగా ఇప్పుడు నేను చెప్పిన సాధనలు, భక్తి సాధనలలో ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఫాస్ట్ గ్రోత్ అనేది, స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటదన్నమాట. కాబట్టి చెయ్యాలి. మన ఇంట్లో డైలీ వర్క్స్ ఎప్పుడు బిజీగా ఉండాలి మనము. బిజీగా ఉంటేనే బావుంటది. ఖాళీగా కూర్చుంటే అసలు వేస్ట్ అనమాట. అసలుకి ఖాళీగా అనేదే ఉండదు మనకి. ఖాళీగా కూర్చోకూడదసలు. ధ్యానమో, ఏదో ఒక రామాయణమో, ఏదో ఒకటి చదవడమో, లేకపోతే ఏదో ఒక వీడియోస్ ఇప్పుడు సెల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఆధ్యాత్మిక వీడియోస్ వినడమో అలాంటివి చేయాలన్నమాట. కాబట్టి సిద్ధి అనేది తొందరగా కలగాలంటే కూడా మీరు మంత్రజపం ఏదైనా చేస్తుంటే దానికి తోడుగా ధ్యానం కూడా చేయండి. అయితే ముఖ్యంగా ఏందంటే ఈ మంత్రజపం అనేది స్వప్నసిద్ధి అంటే ఏంటో చెప్తున్నా కదా నేను. స్వప్నసిద్ధి అంటే మనకి మంత్రమైన, భగవన్నామస్మరణ అయినా, ధ్యానమైనా ఏదైనా నిరంతరంగా జరుగుతున్నప్పుడు మనకు భగవచ్ఛక్తి అనేది విపరీతంగా ప్రసరిస్తది. ఆ మంత్రదేవత యొక్క కృపా కటాక్షాలు లభిస్తాయి కదా! అప్పుడు ఆ మంత్రదేవత చుట్టూ ఉండే యోగిని గణాలు ప్లస్ ఆ మంత్రదేవత కూడా దుర్గమ్మ అనుకోండి ఉదాహరణకి. దుర్గమ్మ చుట్టూ ఉండే యోగిని శక్తులు అనుకోవచ్చు. వాళ్ళలో ఎవరైనా ఒకరు వచ్చి మనకు స్వప్నంలో, కలలల్లో మనకు మార్గనిర్దేశకత్వం చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి పూర్వజన్మలు కూడా చూపిస్తూ ఉంటారు. ఫ్యూచర్ కూడా చూపిస్తూ ఉంటారు. ఫ్యూచర్‌లో ఏం జరుగుతదనేది కూడా చూపిస్తూ ఉంటారు. ఒకవేళ ఏమన్నా అపాయాలు కలిగేది ఉంటే కూడా మనకు ముందే ఇంటిమేషన్స్ అనేవి కలల ద్వారా తెలియజేస్తూ ఉంటారు. ఈ విధంగా మనకు సిద్ధి అనేది కలిగినప్పుడు, మంత్రమైన ఏదైనా సిద్ధి అనేది కలిగినప్పుడు భక్తి మార్గంలో నిరంతరంగా ముందుకు వెళ్తున్న కొద్దీ ప్రాప్తించే సుగుణాలు, ప్రాప్తించే వరాలని చెప్పొచ్చు ఇవి. కాబట్టి మనంతలా మనం ఏం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. అవి సాక్షాత్తు అవే మన దగ్గరికొస్తాయి. కాబట్టి
ఇలా ఏం జరుగుతదంటే చక్కగా మనకు స్వప్నసిద్ధి కలిగినప్పుడు మనకు చాలా వరకు భగవంతుడు ఏమైనా చెప్పాలనుకుంటున్నాడు అనుకోండి, మనకి ముందర ప్రత్యక్షమై చెప్పలేడు గదా! చెప్పడు గదా! అది సృష్టికి అట్లా చెప్పిండ్రనుకోండి, భగవంతుడు ప్రత్యక్షమైతే మనము ఆ కాంతిని తట్టుకోగలమా? తట్టుకోలేము. ప్లస్ మనం నమ్మం గూడా నిజంగా. భగవంతుడే ప్రత్యక్షమయ్యి మనకు చెప్పినా గూడా మనం నమ్మేంత స్టేజ్‌లో ఉంటే నమ్ముతామండి. కానీ నమ్మలేని స్టేజ్‌లో ఉన్నప్పుడు ప్రత్యక్షం గాడు భగవంతుడు. అది భక్తి మార్గంలో ఇప్పుడు ఋషులు, మునులు తపస్సు చేసి భగవంతుని ప్రత్యక్షం చేసుకుంటారు. వాళ్ళు ఆ స్టేజ్‌కి ఎదిగినంకనే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. అవును. వాళ్ళ భక్తి పరిపక్వత స్థాయికి చేరుకున్నాకనే వాళ్ళు భయపడరు. ఒక యోగి పింగవుడులాగా మారినప్పుడే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. అది అందుకనే మనం స్మాల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు కళల ద్వారా భగవంతుడు ఇంటిమేషన్స్ అనేవి ఇస్తూ ఉంటాడు. మనకి సలహాలు, సూచనలు అనేవి ఇస్తూ ఉంటాడు. ఇంకొక విషయం ఏందంటే, ఈ భక్తి మార్గంలో మనము చేరుకోగానే ఈ అవస్థ ఎప్పుడొస్తదంటే స్వప్నసిద్ధి అనేది ముఖ్యంగా ఎప్పుడొస్తదో నా అనుభవపూర్వకంగా నేను చెప్తా. భగవంతుడితోని బంధం అనేది ఏర్పరచుకున్నప్పుడు. భగవంతుడంటే మనకు చాలా ఇష్టం. ప్రేమ. ప్రేమ. శ్రీకృష్ణుడిని ఎత్తుకోలేం గదా! పెద్ద శ్రీకృష్ణుడిని. కాబట్టి బుజ్జి కృష్ణుడిని ఊహించుకొని, ఎత్తుకొని వెన్న ముద్దలు తినిపిస్తూ, స్నానం చేపిచ్చి, ఇంకా చక్కగా పౌడరేసి, మంచిగా బొట్టు పెట్టి, కస్తూరి తిలకం పెట్టి, నెమలి పించం అలంకరించి, నగలు అలంకరించి, ఎత్తుకొని, ఒడిలో ఎత్తుకొని, సంకలో ఎత్తుకొని, ఆయనకు వెన్న ముద్దలు తినిపిస్తూ ఉంటాం. నేను చేస్తా ఇట్లా. ఆజ్ఞాచక్రం దగ్గర మనము ఆ విజువల్స్ అన్నీ ఊహించుకుంటూ ఉంటాం. అట్లా ఊహించుకున్నప్పుడు భగవంతుడికి వెంటనే కనెక్ట్ అయిపోతాం మనం. ఎట్లా అంటే విపరీతంగా కనెక్ట్ అయిపోతాం. ఒళ్ళు గగురుపాటు పొడుస్తదనమాట. అంత అంటే వైబ్రేషన్స్ వస్తాయి. ఇట్లా ఊహించుకోగలిగితే బంధం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఎప్పుడు ఊహించుకుంటామో తెలుసా? బంధం అనేది ఏర్పడినాకనే ఊహించుకుంటాం. చాలా విపరీత బంధం అనేది ఏర్పడినప్పుడు ఖాళీగా ఇట్లా పడుకున్నాం అనుకోండి, ఏ ఆలోచనలు రావు. ఇంకా భగవంతుడికి సంబంధించినవే వస్తాయి. వచ్చినప్పుడు అరే భగవంతుడికి ఇప్పుడు నేను కృష్ణుడికి అన్నం తినిపిస్తా, లేదా నేను కృష్ణుడికి వెన్నముద్దలు తినిపిస్తా, ఇవాళ నేను అమ్మకు పులిహోర తినిపిస్తా దుర్గమ్మకి అని ఇట్లా మన దుర్గమ్మను ఊహించుకొని అమ్మ పులిహోర తినమ్మా అన్నప్పుడు అమ్మ నోరు తెరిచింది, అమ్మకు నోట్లో పులిహోర పెట్టాము, తిన్నది, మన వైపు చూసి సంతోషంతో ఉప్పొంగింది. ఇట్లా అనమాట విజువలేషన్ చేయాలి. ఇది భగవంతుడికి మనకు కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. కాకపోతే కనెక్షన్ అనేది ఏర్పడ్డాకనే ఈ విధంగా చేయగలుగుతాం మనం. అట్లనమాట. ఇప్పుడు మన ఇంట్లో మన ఎవరైనా సడన్గా ఎవరైనా పిల్లలు అనేవాళ్ళు మనకు పరిచయం అయినారనుకోండి, వాళ్ళు రోజు మన ఇంటికి వస్తూ పోతూ ఉన్నారు. మెల్లిమెల్లిగా కనెక్షన్ అనేది ఇంప్రూవ్ అయిన తర్వాతనే మనము ఎక్కువగా ఆప్యాయత కనబరచగలుగుతాం. అంతేనా? అట్లనే అనమాట దేవుడు కూడా. అయితే ముఖ్యంగా భగవంతుడి గుళ్ళు, గోపురాలు ఇలాంటి కళలు అన్నీ పడుతున్నప్పుడు మీకు స్వప్నసిద్ధి అనేది మొదలైందని అర్థము. అది మీరు నిరంతర భక్తి సాధనలు చేస్తూ ఉంటే ఆ స్వప్నసిద్ధి అనేది కూడా ఇంకా పరిపక్వ స్థాయికి చేరుకుంటుంది. ఎంతగా అంటే మనకు కళలలో దేవీ దేవతలు మంచిగా కనిపిస్తారనమాట. విగ్రహంలాగా కాకుండా వాళ్ళు సశరీరంతోని కనిపిస్తారు. శంఖ చక్ర గదాధారుడై నాకు ఒకసారి విష్ణుమూర్తి కనిపించిండు కలలో. అప్పుడే ఒక మంత్రం కూడా వినిపించింది. దాన్ని నేను భగవన్నామ స్మరణ కిందకి తీసుకున్నా. అప్పుడు విష్ణు సహస్రనామాలు అనేవి చదివి 4-5 ఇయర్స్ అయింది. విష్ణు సహస్రనామాలు చదువుతూ మళ్ళీ విష్ణుమూర్తితో కూడా బంధం అనేది ఏర్పడింది. తండ్రి 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 అంటూ ఆ విధంగా అప్పుడు అట్లా కళలోకి వచ్చింది. ఆ మంత్రమే నేను ఎప్పుడు భగవన్నామ స్మరణల కిందికి తీసుకొని చేస్తూ ఉంటాను అనమాట. ఇట్లా స్వప్నసిద్ధి అనేది హై రేంజ్కి వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకు సిద్ధి దేవతలులో అంటే ఇప్పుడు దుర్గమ్మ చుట్టూ ఉండే యోగిని శక్తులు అన్నా కదా, వాళ్ళు ఒక కాంతివంతమైన శరీరంతో ఎర్ర చీర కట్టుకొని, లేకపోతే అందమైన స్త్రీ రూపంలో, లేకపోతే సాధువుల రూపంలో కూడా వాళ్ళు వస్తారు. వచ్చి మనకేమైనా ముందు జరగబోయే ఆపద ఏమైనా ఉంటే దానికి సంబంధించిన విషయం చెప్పి మనల్ని జాగ్రత్త చేస్తారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోసము మనకు నీ గురువు ఇక్కడ ఉన్నాడు వెళ్ళు అని కూడా చెప్తారు. అట్లా కొంతమందికి, నాకు ఆ విధంగా జరగలేదు. నాకు గురువే కనిపించి రామ్మ నీకు మంత్రోపదేశం చేస్తా అని అన్నాడనమాట. ఈ సెల్ ఫోన్లు ఇవి ఏవి లేవండి అప్పుడు. సెల్ ఫోన్లు వచ్చినాక ఆ గురువు ఎవరో నాకు తెలిసింది. ఆయన చిన్నజీయర్ స్వామి అనమాట. మేము ముచ్చింతలు కూడా పోయినాం. నేను మా తమ్ముడిని మా మరదల్ని తీసుకొని హైదరాబాద్ కదా మా అమ్మ వాళ్ళు, కాబట్టి ముచ్చింతలకి వెళ్ళినాం అనమాట. అప్పుడు నేను ఇంకా ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ వచ్చి
రెండో సంవత్సరం, మూడో సంవత్సరమో ఇంకా నేను క్యూర్ కాలేదు అప్పటికి ఇంకా పూర్తిగా. అప్పుడు వెళ్ళినా కానీ మంత్రోపదేశం తీసుకోలేదు. దర్శనం చేసుకొని పాదాలకు మొక్కి వచ్చేసినా అనమాట. అక్కడంతా చూసి ముచ్చింతలు చూసేసి వచ్చేసినాము. ఎందుకంటే మంత్రోపదేశం తీసుకుంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి నేను మంత్రోపదేశం తర్వాత వచ్చేసిన తర్వాత ఇంకా ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకి నాకు కలలో మంత్రోపదేశం జరిగింది అని చెప్పొచ్చు. అంటే విష్ణుమూర్తి కనిపించిండు, ప్లస్ మంత్రం వినిపించింది క్లియర్గా. విష్ణుమూర్తి ఇట్లా పొగలుగా ఉంది, మంచు పొగలాగా. అందులో విష్ణుమూర్తి కనిపించిండు, ఆకాశంలో ఉండు, అద్భుతంగా ఉంది. అట్లా విష్ణుమూర్తి నాకు ఒకసారి ఆటోఇమ్యూన్ డిసీజు సివియర్గా అయినప్పుడు, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇక చస్తనేమో అన్నప్పుడు కూడా విష్ణుమూర్తి దర్శనం ఒకసారి అయింది. అయితే మంత్రం మాత్రము ఎవరికి చెప్పమాకండి. దర్శనం అయిందని కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నాకు ఎలాంటి భయాలు ఏమీ లేవు. చెప్తే ఏమవుతుంది ఏంది అనేది ఏ భయం లేదనమాట. మీకు గనక చెప్తే ఏమైనా దిష్టి తాకుతుంది ఇట్లాంటి భయాలు, నిర్భయత్వం అనేది వచ్చినప్పుడు మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. కాకపోతే మంత్రం అనేది మంత్రము ప్లస్ మనము మెడిసిన్ తీసుకుంటుంటాం కదా, మెడిసిను అలాంటివి చెప్పకూడదండి. వాటి ప్రభావం తగ్గిపోతుంది. అంతేకాదు మంచి కళలు, అందమైన కళలు, ఇట్లా భగవంతుని కళలు, దైవీకమైన కళలు వచ్చినప్పుడు కూడా ఎవరికి చెప్పకూడదు. యాక్చువల్గా చెప్పే స్టేజ్ వచ్చినప్పుడు చెప్పొచ్చు, కానీ చెప్పడం మూలంగా ఏమి లాభం ఉంటుందంటే, భక్తులకు చెప్పడం మూలంగా లాభం ఉంటుంది. ఇతరులను కూడా మనము భక్తి మార్గంలోకి రప్పించగలుగుతాము. ప్లస్ వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు, మనల్ని చూసి ఆహా భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతారు. అయితే నాస్తికులకు, భగవంతుడిని నమ్మని వాళ్ళకి మనము గొప్పల కోసం, నాకు భగవంతుడు కనిపించిండు అని గొప్పల కోసము అహంకారపూరితంగా, గర్వంగా అని చెప్పకూడదు అనమాట. నేను ఎందుకు ఈ వీడియోస్లలో చెప్తున్నా అంటే, ముఖ్యంగా భక్తులు చూస్తూ ఉంటారు కదా మన వీడియోస్, వాళ్ళకు కూడా భగవద్ దర్శనాలు అవుతున్నాయి. ఇంకా కాని వాళ్ళకు కూడా వాళ్ళకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనమాట. కాబట్టి నేను చెప్తూ ఉన్నాను అనమాట. అయితే ఈ విధంగా మనము స్వప్నసిద్ధి అనేది స్మాల్ స్టేజ్లో, ఇప్పుడు ఆజ్ఞాచక్రం అనేది యాక్టివేషన్ కాగానే మనకు కొన్ని సిమ్టమ్స్ ఎట్లా వస్తాయి, ఫుల్గా యాక్టివేషన్ అయినప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి. కాబట్టి ఇతరుల భవిష్యత్తును మనం చూడగలుగుతాము, కానీ అది బయటికి చెప్పకూడదు. అయితే ఇట్లా స్వప్నసిద్ధి కూడా మెల్లిమెల్లిగా మన నిరంతర భక్తి మార్గం ద్వారా మెల్లిమెల్లిగా అది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. మనకు కళలలో ఎక్కువ ఇంటిమేషన్స్ అనేవి బాగా వస్తూ ఉంటాయి. సిద్ధి దేవతలు, గురువులు మంచి మంచి కళలు పడడం అనేది జరుగుతుంది. ఓకేనా, అర్థమైంది కదండి. స్వప్నసిద్ధి అంటే అది మన నిరంతర భక్తి మార్గం ద్వారా, ధ్యానం ద్వారా స్వప్నసిద్ధి అనేది లభిస్తుంది. అంతేగాని స్వప్నసిద్ధి కోసం మనం ప్రత్యేకంగా ఏదో మంత్రము జపించాల్సిన అవసరం ఏమీ లేదు. కొన్ని అంటుంటారు, స్వప్నసిద్ధి కోసం స్వప్నేశ్వరి అనే దేవతని మనము, స్వప్నేశ్వరి అనే దేవత యొక్క మంత్రాన్ని మనము కనుక జపిస్తే స్వప్నేశ్వరి మాత సిద్ధిస్తుంది అని చెప్పేసి ఎక్కడో బుక్స్లలో చదివినలేను. కానీ కాదండి. స్వప్నేశ్వరి దేవత వేరు, మన దుర్గమ్మ వేరు, మన విష్ణుమూర్తి వేరు కాదు. పరమాత్మ ఒక్కడే. కాబట్టి ఆ పరమాత్మను మనం ఆరాధించినప్పుడు, అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మన భక్తి మార్గంలో, అప్పుడు ఈ సిద్ధి దేవతలందరూ మన కృపాకటాక్షాలు కురిపించి మన పైన మనకు స్వప్నం ద్వారా మనకు చెప్తారనమాట, ఏమైనా ఇంటిమేషన్స్ ఇవ్వాలనుకుంటే. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా మనకు ప్రత్యక్షమై చెప్పలేరు కదా. ఇంకొన్ని ఇంటిమేషన్స్ ఎట్లా వస్తాయంటే, ఆజ్ఞాచక్రము యాక్టివేషన్ అయ్యేటప్పుడు మన మెదడులో ఆలోచనలు వస్తుంటాయి. నాకు మెసేజ్ వచ్చిందని నేను చెప్తూ ఉంటాను కదా, నాకు మెసేజ్ వచ్చింది అని. అది మీకు మీరే గుర్తించగలరండి, మనం ఊహించుకున్నది కాదు. మళ్ళీ ఆ మెసేజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, అది జరుగుతుంది. అది మనకు ఏమైనా జరగబోయేది ఉంటే కూడా, తప్పుగా ఏమైనా జరగబోయేది ఉంటే కూడా ఇంటిమేషన్స్ వద్దు అని చెప్తూ ఉంటుంది. అట్లా అనమాట. వద్దు అనడం కూడా మనం ఊహించుకున్నట్టుగా ఉండదండి. మెసేజ్ ఇవ్వడం అని అంటే సడన్గా ప్రత్యక్షమవుతుంది మన మెదడులో. అది ఇంకా నేను చెప్పలేను అనమాట, అంటే వర్ణించలేను. ఉదాహరణకు ఒకటి చెప్తా. మైండ్లో మెసేజెస్ ఎలా వస్తాయని కొంతమంది కామెంట్ చేసిర్రు. ఇప్పుడిప్పుడే వస్తలేవు, కానీ అప్పుడు చాలా వచ్చినాయి. ఏంటంటే, నాకు ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చింది కదా, అది ఒక 5 సంవత్సరాల తర్వాత తగ్గే ముందర నీకు తగ్గుతుంది, నువ్వు అన్నీ తింటావు అని ఒక మెసేజ్ లాగా వచ్చేదనమాట. అయితే ఇది తగ్గదని డాక్టర్ చెప్పిండు కదా, పూర్తిగా తగ్గదమ్మా, నువ్వు నార్మల్ ఫుడ్ తీసుకోలేవు అని చెప్పారు కదా. నేను ఇప్పుడు నార్మల్ ఫుడ్ కూడా తీసుకుంటున్నా. అయితే నాకు అప్పుడు నమ్మబుద్ధి కాలేదన్నమాట. ఇది నా
అంటే నాకు మెసేజ్ వస్తుందని నాకు తెలుసు మెసేజ్ అనే. కానీ ఇది నమ్మశక్యం గాని మెసేజ్ అనమాట. అక్కడ అంత మెసేజ్‌లొచ్చి నేను అనుభవజ్ఞురాలినయినా గూడా నేను దాన్ని నమ్మలేకపోయాననమాట. ఎందుకంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది ఈ ఈ నాకొచ్చిన ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది తగ్గదని డాక్టర్ చెప్పిండు. ప్లస్ ఎప్పటికి నువ్వు ఈ విధంగానే ఆహారం తీసుకోవాలి. అది చెడిపోయే అవకాశం ఉంటది అని చెప్పిందనమాట. అది కాదండి. పూర్తిగా తగ్గింది. నేను నార్మల్ ఫుడ్ గూడా తింటున్నా. కాబట్టి ఆ మెసేజెస్ అనేవి అట్లా నిజమవుతాయన్నమాట. ఆహ్, మెల్లిమెల్లిగా అది ప్రాసెస్ స్టార్ట్ అయిపోతదనమాట. కానీ తొందరగానే ఒక 10 రోజులలో, నెల రోజులలో మనకు ఆ మెసేజ్‌కి సంబంధించిన విషయం అర్థమైపోతుంటది ఇంగ మనకి. అట్లనమాట. ఓకేనా అండి? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.